లే బాబు, నువ్వు కూర్చోవాలి, ఎక్కువ బారెడుతున్నావు, కూర్చుంటావా? కూర్చో, లేడు బయట ఆడుకో. 16-12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ప్రియులారా, ఈ 12వ వచనంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందుంచబోతున్నాడు. ఆ మాట మనం జాగ్రత్తగా, ఆత్మీయంగా, భయభక్తులతో జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అది రాసుకోండి, నేను కోరుకున్నవాడు ఇతడే. దీని గురించి ఈరోజు మాట్లాడదాం. నేను కోరుకున్నవాడు ఇతడే. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇది పెద్ద మాటే కాదు, ఇది చిన్న మాటే. నేను కోరుకున్నవాడు చెప్పండి ఆ మాట నోటితో. నేను కోరుకున్నవాడు ఇతడే. చాలు, దాని గురించి ఈరోజు మనము ధ్యానిద్దాం. మనసు పెట్టండి, వాక్యం పైన గమనం పెట్టండి. వాక్యం మీ మనసులో దూరేటట్టు, ఈ వాక్యం నిలబడేటట్టు మరి వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. వినువాడు ధన్యుడు, వినుకున్నవాడు, వినుకోకున్నవాడు అన్యుడు. ఎవరండి? అన్యుడు. వినేవాడు ధన్యుడు. మరి విని ధన్యత పొందుదామా? అది గుర్తుపెట్టుకోండి. విందాం, ధన్యత పొందుదాం. ఇక్కడ యెషయాకి 8 కుమారులు ఉన్నారు. గుర్తుపెట్టుకోనమ్మా, యెషయాకి 8 కుమారులు ఉన్నారు. 8 కుమారుల్లో మరి 8 మందిలో ఒక్కరిని మాత్రమే దేవుడు ఎందుకు కోరుకున్నాడు, ఒక్కరిని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. జాగ్రత్తగా వాక్యం పైన మనసు పెడదాం. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఆయన ఉద్దేశాలు అగమ్య గోచరాలు, ఆయన సంకల్పాలు చాలా ఉన్నతమైనవి, ఆయన ఆలోచన చాలా చాలా గొప్పవి. ప్రియులారా, ఆయన ఆలోచనలకు మనం ఏమాత్రం సరిపోం, ఆయన తలంపులకు మనం సరిపోం, ఆయన కార్యాలకు మనం ఏమాత్రం సరితూగం. అలాంటి ఉన్నతమైన కార్యాలు. అందుకే ఆయన కార్యములు బహు దొడ్డవి, బహు గొప్పవి అని బైబిల్లో రాయబడింది. ఆయన కార్యాలు బహు గొప్పవి, బహు దొడ్డవి అని బైబిల్ చూస్తున్నాం. ప్రియులారా, ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే, ఆయన అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే, ఆయన మహిమ మన జీవితంలో చూడాలంటే, ఆయన శక్తిని మనం జీవితంలో అనుభవించాలంటే మనము ఉండవలసిన విధానం, మనం ఉండవలసిన పద్ధతి, మన ఉండవలసిన ఆ రీతి, మనం దేవునికి ఏ రీతిగా ఉంటే దేవుడు ఏ విధంగా కోరుకుంటాడు, దేవుడు ఏ విధంగా ఇష్టపడతాడు, దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా దీవిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చేది గొప్ప విషయం కాదు, దేవుని మందిరంలో కూర్చునేది గొప్ప విషయం కాదు, నువ్వేదో ప్రార్థన చేసేది, ఏదో బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకునేది గొప్ప విషయం కాదు, నేను బైబిల్ చదువుతున్నాను అనేది గొప్ప విషయం కాదు. అది దేవుని ఇష్టమై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, దేవుని జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఈ బిడ్డ, ఈ కుమారుడు, ఈ కుమార్తె నేను కోరుకున్నా ఇష్టమైన కుమార్తె లేక ఇష్టమైన కుమారుడు అనే విధంగా మనము దేవుని స్థలంలో ఎదగాలి, పెరగాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. ప్రియులారా, ఊరికే ఆషామాషిగా వస్తున్నాను, ఆషామాషిగా పోతున్నాను అనేది కాదు, కానీ దేవుడు నిన్నెందుకు కోరుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. దేవుడు నిన్నేందుకు ఇష్టపడాలి, నిన్నేందుకు కోరుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ 8 మంది కుమారులు ఉన్నారు. ఎవరికి? యెషయాకి. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు అండి? ఎంతమంది కుమారులమ్మా? 8 మంది కుమారుల్లో కేవలం దేవుడు ఒక కుమారునే
అని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుడు ఒక మనిషిని కోరుకుంటున్నాడంటే ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైందో ఆలోచించండి. ఆయన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఆలోచించండి. ఆయన గొప్ప కార్యాలు ఏమి చేయాలా, ఈ వ్యక్తి పట్ల ఏమి చేయాలా అని దేవుడు కూడా ఆలోచించుటే ఆ వ్యక్తిని కోరుకుంటాడు. ఆలోచించండి. ఒక వరుడు ఏనండి, ఒక వరుడు ఒక వధువును చూడడానికి వస్తే ఏం చేస్తాడంటే ఊరికే కళ్ళు మూసుకొని కోరుకుంటాడా? కళ్ళు మూసుకొని కోరుకుంటాడా? బాగుంది కదా అమ్మాయి చేసుకుంటా అంటాడా? కళ్ళు మూసుకొని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? చూస్తాడు. ఏంటి ఆమెలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏమి, ఆమెలో ఉన్న చీరేంటి, ఆమెలో ఉన్న ముఖ కవలికలు ఏంటి, ఆమెలో ఉన్న ఆలోచనలు లేక ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె యొక్క సౌందర్య విధానం ఏంటి, ఆమెలో ఉన్న భక్తి గుణాలు ఏంటి, ఆమెలో ఉన్నటువంటి ఆ లక్ష్యాలు ఏంటని అక్కడ వచ్చిన వరుడే కాదు, అక్కడ వచ్చిన వారందరూ కూడా ఆమెను ఏం చేస్తారండి? బాగా పరీక్షిస్తారు. పరీక్షించి ఆమె నడవడికను, ఆమె తీరును, ఆమె పద్ధతిని, ఆమె మర్యాదను, ఆమె గౌరవాన్ని, ఆమె ఆతిథ్యాన్ని అన్ని గమనిస్తారు. అన్ని గమనించి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఓహో ఈమె మాకు సరిపోయింది, ఈమె మా కుటుంబానికి మరి ఇష్టమైంది, ఈమె మా కుటుంబానికి మరి సరి సమానమైంది అని అప్పుడేం చేస్తారంటే వాళ్ళు కోరుకుంటారు, ఈమె మా కుటుంబానికి మరి వారసురాలని కదా. కాబట్టి ప్రియులారా, ఒక లోకస్తులుగా ఒక లోకంలో ఉన్నటువంటి మనమే అంతగా ఆలోచన చేస్తూ ఒక స్త్రీ విషయంలో ఒక పురుష విషయంలో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్నామంటే మరి దేవాది దేవుడు నేను ఆ విషయంలో ఆలోచన చేయడా? నేను ఆ విషయంలో దేవుడు ఆలోచన చేయడా? నీ గురించి లేక నా గురించి లేక మనందరి గురించి దేవుడు ఆలోచన చేయడా? చేస్తాడు. నీ పరిస్థితి ఏంటి, నీ గుణం ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ భక్తి జీవితం ఏంటి, నువ్వు దేవుడు చూసినప్పుడు నీ జీవిత విధానం ఎలా ఉందని దేవుడు ప్రతిదీ కనిపెట్టేవాడుగా పసిగట్టేవాడుగా ఉన్నాడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ ఎనమండుగురులో దేవుడు ఏం చేశాడంటే సమయాలు పంపించాడు. సమయంలో నువ్వు పో, యెషయా పోయి నేను చెప్పిన వ్యక్తిని నువ్వేం చేయాలా? అభిషేకించు. తైలపు గుడ్డి పెట్టి తైలపు నూనె రాసి అభిషేకించి ఆ వ్యక్తిని నా పని కొరకు, నా రాజ్య విస్తరణ కొరకు లేక నా పని కొరకు మరి వాడుకునేదానికి నేను అనుకున్నానని దేవుడు సమూయేలును పంపిస్తే సమూయేలు ఏం చేశాడండి? ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో కూర్చొని కొంచెం వాళ్ళ ఆయనతో మాట్లాడి, అయ్యా దేవుడు నన్ను పంపించాడయ్యా, దేవుడు నన్ను మీ ఇంటికి పంపించాడు, నేను ఊరికే రాలేదు, కానీ మీ ఇంట్లో ఒక వ్యక్తి దేవుడు కావాలంట, ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటాడంట, ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైందంట, ఒక వ్యక్తి వల్ల దేవుడు మహిమ పొందుతాడంట, అందుకే దేవుడు నన్ను మీ ఇంటికి పంపించాడు, అందుకే నేను వచ్చానని యెషయా గారితో మాట్లాడితే తండ్రి గారు చాలా సంతోషించారు. అయ్యో నా కుటుంబంలో దేవునికి ఒక వ్యక్తి కావాలా, ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైందా, ఒక వ్యక్తి దేవుడు కోరుకుంటున్నా అంటే నేను ఎంత ధన్యత నాకు వచ్చింది. నా కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నా అంటే నా కుటుంబం ఎంత ఆశ్రయించబడిన కుటుంబం, దీవించబడిన కుటుంబం అని తండ్రి గారు బహుగా సంతోషపడుతున్నాడు, ఆనందపడుతూ అప్పుడు లోపల 7 మంది కుమారులు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. 7 మంది కుమారులు ఉంటే అప్పుడు తండ్రి గారు అంటున్నారు, మొట్టమొదటి కుమారుడా, మొదటి జ్యేష్ఠ పుత్రుడా, నువ్వు రారా, లోపల నుండి బయటికి రా, దైవజనుడు వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడని పిలిస్తే మొట్టమొదటి కుమారుడు మరి బయటకు వచ్చాడు. ఇంట్లోకి వస్తేనే అప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఆయన అభిషేకించే పోయాడు. ఏం చేశాడు? ఆయన అభిషేకించే పోతే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అతన్ని నేను కోరుకోలేదు, అతన్ని నేను ఇష్టపడలేదు, అతను నాకు అవసరం లేదు, అతను కాదు అన్నాడు దేవుడు. మానవ మాత్రుడైన సమూయేలు కూడా ఒక్కసారిగా మానవుడుగా తన మానవ స్వభావాన్ని అక్కడ చూపించాడు, కానీ దేవునికి అలాంటి ఆలోచనలు లేవు ప్రియులారా. అందుకే అతడు అన్నాను చూశాడు, అతని సౌందర్యాన్ని చూశాడు, అతని ఎత్తును చూశాడు, అతని మరి ఆ కండరాలు
చూశాడు, అబ్బా ఇంత బాగున్నాడే, ఇంత ఎత్తున్నాడే, ఇంత అందంగా ఉన్నాడే, ఇంత సౌందర్యంగా ఉన్నాడే, ఇతన్ని అభిషేకిద్దాం అని పోతే దేవుడు అంటున్నాడు, రే నువ్వు 10 రూపాయలు చూస్తున్నావు అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఏం చూశా అంటే ఈ యొక్క సమయంలో 10 రూపాయలు అండి, 10 రూపాయలు చూశాడు. పైన ఉన్నటువంటి బండ ఆ యొక్క ఆ అందాన్ని చూశాడు, పైన ఉన్నటువంటి ఆ సౌందర్యం చూశాడు, ఆ బలాన్ని చూశాడు, ఆ బలగాన్ని చూశాడు, ఆ సంవత్సరాన్ని చూసి సమయంలో అభిషేకించకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు 10 రూపాయలు చూసి అభిషేకించకే పోవద్దు అని మొట్టమొదటి వ్యక్తిని ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. వద్దు. రెండో వ్యక్తి వచ్చాడు, రెండో కుమారుడు వచ్చాడు. రెండో కుమారుడు వస్తే రెండో కుమారుడు కూడా మొదటి కుమారుడు కంటే రెండో కుమారుడు ఇంకా బాగున్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు, ఇంకా సౌందర్యంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. ఆ రెండో కుమారుడు కూడా ఏం చేసేపోతున్నాడు అంటే అభిషేకించకపోతే దేవుడు అంటున్నాడు, ఆ రెండో వాడు కూడా నాకు ఇష్టం లేదు, ఆ రెండో వాడిని నేను కోరుకోలేదు అని చెప్తే సమయంలో మరి ఒక రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంట్రా ఇంత బాగున్నాడే, ఇంత అందంగా ఉన్నాడే, ఇంత సౌందర్యంగా ఉన్నాడే, ఇంత పొడుగాటి మనిషిగా బాగున్నాడే, మరి విను కూడా వద్దంటున్నాడే అని సమయంలో ఆలోచన చేశాడు. అలాగా ఆ 7 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే 7 మంది వచ్చినా కూడా దేవుడు 7 మందిని ఏం చేశా పక్కకు పెట్టా. 7 మంది నాకు అవసరం లేదు, 7 మంది నేను వద్దనుకున్నాను, 7 మంది ఏమాత్రం పనికిరారు, 7 మంది ఏమాత్రము నా సంతోషాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు. 7 మంది అయిపోయినారు. అప్పుడు ఊరికే అయిపోయింది పరిస్థితి. ఇంకా అయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఉన్నాడండి, 8వ వాడు. అతను ఆడున్నాడు, అతను అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు. అతను గొర్రెలు కాసే కాపరి. గొర్రెలు కాస్తున్నా అంటే అప్పుడు సమయంలో వెంటనే అతన్ని ఏం చేస్తూ పంపి కబురు పెడితే వెంటనే వస్తాడని చెప్తే వెంటనే తండ్రి గారు యెషయా గారు ఆ పని వాడిని పంపించి ఆ దావీదును వెంటనే పిలుచుకొని రమ్మాను అని దావీదు దగ్గర పోయి, నాయన ఇదిగో దావీదు గారు మీ నాన్నని ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు, రావాలంటే. ఎందుకంటే ఆ తండ్రి యొక్క ఆలోచన మేరకు దావీదు గారు ఏం చేశారంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తేనే ఇంటికి వచ్చి స్నానం చేయలే, బట్టలు వేసుకోలే, ఏం చేయలే. అడవిలో ఉన్నాడు. ఎట్లుంటాడండి? అడవిలో ఎట్లుంటాడు? భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటాడు గొర్రెలు కాసేవాడు. నీళ్ళు ఉండవు, తలదొప్పుకొని ఉండదు, మొక్క నడుపుకొని ఉండదు, సోపేసి ఉండదు, పేస్టులు పౌడర్లు గివుడు ఏమైనా ఉంటాయా? ఏముండవు. సింపురనెత్తి చిరిగిపోయిన ఆ యొక్క మాసిపోయిన బట్టలు, ఒక దుర్గంధమైన దుర్వాసన కలిగిన పరిస్థితిలో ఉంటాడు. అలాంటి వాడు దావీదు గారు లోపలికి ఎప్పుడైతే వస్తేనే, ఆయనకి అడుగు పెడితేనే దేవుడు అంటున్నాడు, సమయంలో నేను కోరుకున్నవాడు ఇతడే. ఏమన్నాడండి? నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అంటే చూడండి, సమయంలో ఆ వ్యక్తి స్నానం చేపించి బట్టలు వేయించి బాగు శుభ్రంగా పెట్టి అభిషేకించిన లేదే. ఆ విధంగా అభిషేకించలేదు. లోపలికి వస్తేనే దేవుడు చెప్పాడు సమయాలకు, ఇతడు నేను కోరుకున్న మనిషి, నాకు ఇష్టమైన మనిషి, నన్ను గణపరిచే మనిషి, నన్ను సంతోషపరిచే మనిషి, నాకు ప్రియమైన మనిషి ఇతడే అన్నప్పుడు ప్రియులారా వెంటనే మోకాళ్ళ మీద పెట్టి దావీదును ఆ యొక్క నూనె తల మీద పెట్టి ఏం చేశారంటే సమయలు గారు అభిషేకించారు. ఏం చేశారు? అభిషేకించారు. అభిషేకిస్తే దేవుని యొక్క అభిషేకం, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ప్రియులారా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతడే నేను కోరుకున్న మనిషి. ఎందుకు కోరుకున్నాడు దేవుడు అంటే మీకు చెప్తాను, జాగ్రత్తనండి. ఎందుకు కోరుకున్నాడు దేవుడు? ఎందుకు ఇష్టపడ్డాడు దేవుడు? ఈనాడు ప్రియులారా చాలా మంది దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయడం లేదు కనుక. వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు, వాళ్ళకి ఇష్టమైన ఆ జీవితాన్ని జీవిస్తున్నారు కనుకనే ఏమాత్రము దేవుడు ఇష్టపడ్డమో లేదు. ప్రియులారా ఇష్టాలు 2 రకాలు. ఒకటి స్వచిత్తము. ఏంటండి?
సొంత చిత్తము, మరి మూడోది దేవుని చిత్తం కదా. ఈనాడు మానవుడు స్వచిత్తాన్ని మాత్రమే, సొంత చిత్తానికి మాత్రమే అలవాటు పడుతున్నాడు, కానీ దేవుని చిత్తానికి అలవాటు పడ్డాడు. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తాన్ని ఏ విధంగా అది నిర్వర్తించాలి లేక నెరవేర్చాలని ఆలోచన ఈనాడు మనుషులకు లేకుడారా. అందుకే దావీదు జీవితంలో ఎందుకు దేవుడు దావీదును కోరుకున్నాడంటే, దావీదులో మంచి లక్షణాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోమా, దావీదులో ఏమున్నాయండి? మంచి లక్షణాలు. దావీదు ప్రార్థనా పరుడు. గుర్తుపెట్టుకోండి, దావీదు ఎలాంటి వాడండి? విన్నాడమ్మా, దావీదు ఎలాంటి వాడు? దావీదు ప్రార్థనా పరుడు, దావీదు ఆరాధించే వ్యక్తి. దావీదు దేవుని ఏం చేస్తున్నా అంటే, ఆ సితారా తీసుకొని అరణ్యములో, అమ్మా సితారా తీసుకొని అరణ్యములో ఏం చేసేవాడండి? దేవుని ఆరాధించేవాడు. సితారా తన చేతులు పట్టుకొని ఎప్పుడు దేవుణ్ణి అరణ్యంలో ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ సితారా తీసుకొని దేవుని ఎప్పుడు ఆరాధిస్తూ ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుని కనపరిచేవాడు అరణ్యంలో కూడా. అందుకే దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, అరణ్యంలో ఉండి కూడా గొర్రెలకు సమృద్ధి ఆహారం ఇస్తూ, గొర్రెలు కాపాడుతూ, గొర్రెలు అన్ని రకాల మరి ఏ రోగం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ సమస్య లేకుండా ఆ గొర్రెలకు సమృద్ధి అయిన భోజనాన్ని, సమృద్ధి అయిన నీళ్ళని అన్ని రకాల అనుభవిస్తూ, అంత మాత్రం కాకుండా మరి దేవునికి ఇష్టకరంగా జీవించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి ఇష్టగా ఉన్నాడో అది దేవుడు చూశాడు, అది దేవుడు గమనించాడు. దేవుడు గమనించి ఇలాంటి వాడైతే నా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఇలాంటి వ్యక్తి అయితే నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నా ప్రజలు ఏ విధంగా బాధపడకుండా, కష్టపడకుండా, మరి శ్రమ లేకుండా సరైన విధానంలో న్యాయం చేస్తాడు, పరిపాలన చేస్తాడన్న ఆలోచనతో దేవుడు దావీదును ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ప్రియులారా, దావీదును కోరుకున్నాడు. ఊరికే కోరుకోలేదు దావీదు, ఊరికే దేవుడు దావీదును కోరుకోలేదు. గొర్రెల కాశీ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. గొర్రెలకు ఏదొచ్చినా కూడా బహు జాగ్రత్తగా జీవిస్తున్నాడు. గొర్రెలకు అపాయం వస్తే కాపాడలేదా? కాపాడుతులేదా? ఒకసారి ఎలుగుమంట వచ్చింది, పోలే ఒక గొర్రె పోతే మనలే అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆ యొక్క ఆ గొర్రెను పండించాడు. ఎలుగుబంటి ఏం చేశాడంటే చీల్చాడు. అంత బలంగా ఉన్నటువంటి ఎలుగుబంటి సైతం ఏం చేశాడు? చీల్చి దాన్ని చంపి తన గొర్రెను కాపాడుకోండి. అది దావీదులో ఉన్న క్యారెక్టర్, దావీదులో ఉన్న లక్షణం, అది దావీదులో ఉన్న గొప్ప ఆలోచన. అది ఒక గొర్రె పోతే మళ్ళీ 1000 గొర్రెలు ఉండాలి. ఒక గొర్రె పోతే నా ప్రమాదాన్ని, నా అపాయాన్ని ఎందుకు తెచ్చుకోవాలా? దాని నుండి నేను ఎందుకు గాయపడాలా? దాని నుంచి నేను ఎందుకు బాధపడాలా? దాని నుంచి నా ప్రాణానికి ఎందుకు ముప్పు తెచ్చుకోవాలా? అనుకున్నాడా? అనుకోలేదా? ఏం చేశాడంటే ఆ గొర్రెను ఏం చేశాడు? ఆ ఎలుగుబంటి బారుండి అది అతనిలో ఉన్న గొప్పతనం, దావీదులో ఉన్న గొప్పతనం. అది దావీదులో ఉన్నటువంటి ఆలోచన. ప్రియులారా, అంత మాత్రం కాదు, రెండవ పర్యాయం ఏమొచ్చిందండి? చెప్పండి, ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహం ఎంత బలమైందో మీకు తెలుసు కదా, ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైందో తెలుసు. ప్రియులారా, అంత శక్తివంతమైందో, అంత బలం ఉన్నా కూడా, అంత మరి బలమైన సింహం కూడా తన గొర్రెను ఎత్తుకొని పోయే సమయంలో దాంతో ఏం చేశాడండి? పోరాడి, దాన్ని బాగా పోరాడి గెలిచి దాన్ని కూడా ఏం చేశాడు? చంపేశాడు. ప్రియులారా, అట్లా చంపేశాడు. అప్పుడు దావీదు వయసు పెద్ద వయసు కాదు, మంచి యవన దశ, ఒక మంచి యవన దశలో ఉన్నాడు. అంత యవన దశలో ఉన్నటువంటి దావీదు ఆ సింహాన్ని కూడా ఏం చేశాడు? చంపేశాడు. కారణం, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే ఎలుగుబంటిని చంపాడు. ఏం చేశాడు? సింహాన్ని కూడా చంపాడు. అందుకే దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నా అంటే, ఇంత పరాక్రమం కలిగిన వాడు, ఇంత బలాఢ్యుడు, గొర్రెల విషయంలోనే ఇంత శ్రద్ధ చూపుతున్నాడు, ఇంత నమ్మకం చూపుతున్నాడు, ఇంత శ్రద్ధాభక్తులతో ఉన్నాడు, గొర్రెల విషయంలో బహుజాగ్రత్త కలిగి ఉన్నాడంటే ప్రజలను ఏ విధంగా పరిపాలన చేస్తాడు? ప్రజలు అంతకంటే బాగా పరిపాలన చేస్తాడు. ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ప్రజలు క్షేమంగా ఉంటారు, ప్రజలు అసమాధానం కానీ, ప్రజల్లో బాధలు కానీ, ప్రజల్లో కష్టాలు కానీ, యుద్ధాలు కానీ ఏమి ఉండవు. అలాంటి వ్యక్తే ఎవరండి? దావీదు. అని దావీదును దేవుడు ఏం చేశాడు?
అన్ని విధాలుగా పరీక్షించాడు, అన్ని విధాలుగా అతన్ని కనిపెట్టాడు, అన్ని విధాలుగా గమనించాడు. కనుకనే దావీదును దేవుడు ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక ప్రశ్న వేస్తా. ఈరోజు నీకు ఒక ప్రశ్న వేస్తాను. దేవుని కోరుకోవాలంటే, అయ్యా దేవుని కోరుకోవాలంటే, అమ్మా దేవుని కోరుకోవాలంటే దేవుడు చూసినప్పుడు నీ లక్షణాలు, నీ క్యారెక్టర్స్, నీ పద్ధతి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఊరికే దేవుడు కోరుకోడు, ఊరికే దేవుడు ఇష్టపడ్డు, ఊరికే దేవుడు ఏమాత్రం కోరుకునేవాడు ఇష్టపడేవాడు కాదు. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తాడు ఆయన. ఏం చేస్తాడండి? స్కానింగ్ చేస్తాడు, స్కాన్ చేస్తాడు. నీ జీవితాన్ని ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి ఆ స్కాన్ లో లోటుపాటు ఉన్నాయా, ఆ స్కాన్ లో ఏదైనా బలహీనతలు ఉన్నాయా, ఆ స్కాన్ లో ఏదైనా తప్పిదాలు ఉన్నాయా, ఆ స్కాన్ లో ఏదైనా పాపాలు ఎక్కడైనా దాక్కున్నాయా అని దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, స్కాన్ లో ఏమి లేదంటే పర్ఫెక్ట్ మనిషి. ఎవరండి నువ్వు? పర్ఫెక్ట్, నువ్వు ఖచ్చితమైన వ్యక్తి. స్కాన్ లో బయటపడినాయనుకో, స్కాన్ లో కొన్ని బయటపడితే నీ లివర్ చెడిపోయింది, నీ కిడ్నీ చెడిపోయింది, నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి, నీ శరీరంలో కొన్ని భాగాలు పాడైపోయినాయి అంటే నువ్వు పనికొస్తావా? పనికొస్తావా? పనికి రావు. అయ్యా నువ్వు కొద్ది కాలం మాత్రమే ఉంటావు. నీ శరీరంలో భాగాలు పాడైపోయినాయి, చెడిపోయినాయి, అందుకని పనికిరావు. కొన్నాళ్ళు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నువ్వు కొన్నాళ్ళు బతుకుతావు, లేకుంటే బతికే ఛాన్స్ లేనే లేదని డాక్టర్ గారు చెప్పి పంపిస్తాడు. డాక్టర్ గారు చెప్పి పంపిస్తాడు. డాక్టర్ చెప్పినా కూడా మనం అదే 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 తీరులో పోతే, అదే తీరులో పోతే ఏమైపోతాం? ఏమైపోతాం? డాక్టర్ చెప్తాడు, అయ్యా నీ పరిస్థితి లాస్ట్ చివరి స్టేజ్, అయ్యా నువ్వు జాగ్రత్త ఉండాలి, నువ్వు 6 నెలలు బతకాలి అంటే, కొన్నాళ్ళు జీవించాలంటే ఈ యొక్క స్కాన్ రిపోర్ట్ ప్రకారం నీ అవయవాల్లో కొన్ని భాగాలు పాడైపోయినాయి, కొన్ని భాగాలు చెడిపోయినాయి. నువ్వు బతకాలంటే జాగ్రత్తగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకొని జాగ్రత్తగా కొన్ని అలవాట్లు మానుకుంటే కొన్నాళ్ళు బతుకుతావు, లేకుంటే బతికే ఛాన్స్ లేదంటాడు. దేవుని బిడ్డలారా, ఒక ఒక లోక సమయంలో ఒక స్కానే మన బతుకును బయట పెడేటప్పుడు మరి దేవుడు 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 మన జీవితాన్ని స్కాన్ చేస్తే, అరకాలు మొదలుకొని తల వరకు ఒక్కసారి మనం పరీక్ష చేస్తే మన జీవితంలో ఏమున్నాయో, ఏం దాక్కున్నాయో, ఏ పాపం ఉందో, ఏ బలహీనత ఉందో, దేవునికి ఆశ్చర్యమైంది ఏముందో అన్ని దేవుడు చూసినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో అన్ఫిట్గా ఉంటే దేవుడు నేను కోరుకుంటాడా? కోరుకుంటాడా? కోరుకోడు. ఒక మిలిటరీ సెలెక్ట్ కావాలంటే అతను అన్ని రకాల డాక్టర్ చెక్ చేసి ఏ రకంగా అతనిలో ఏం లేకున్నా కూడా అతను మిలిటరీ దానికి సెలెక్ట్ చేస్తాడు. అతనిలో ఏమైనా కొన్ని బాగా చెడిపోతే వాడు అన్ఫిట్, వాడు దేవునికి పనికి, యుద్ధానికి పనికి రాడు, సైనికుడిగా పనికి రాడు. ఈ వ్యక్తిని వద్దు, కోరుకోవద్దు అని ఒక కమాండర్ చెప్తాడు, ఇతడు పనికి రాడు అని. ప్రేమ వారులారా, మరి దేవుడు నీనా విషయాల్లో, అమ్మా దేవుడు నీనా విషయాల్లో ఒక్కసారి మనం పరీక్ష చేస్తే, దేవునికి ఇష్టమైన వ్యక్తివైతే, దేవునికి ఇష్టమైన వ్యక్తివైతే, ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే మరి నీ జీవితం ఏంటి? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు నిన్ను కోరుకోవాలంటే ఆశామాషిగా కోరుకుంటాడు దేవుడు? ఊరికే కోరుకుంటాడా? కోరుకోడు. దేవుడు కోరుకోవాలంటే మనం ఒక్కసారి దేవునికి ఇష్టంగా ఉండాలి. దావీదు ప్రియులారా, దావీదు దేవునికి ఎందుకు ఇష్టంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే, దావీదు యథార్థపరుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఏం చేసేవాడు? నెరవేర్చేవాడు. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తాన్ని దావీదు నెరవేర్చేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని మహిమపరిచేవాడు, దేవునికి బహు ఇష్టుడు ప్రియులారా. అందుకే దావీదును దేవుడు ఏం చేసుకున్నాడు? కోరుకున్నాడు. మరి ఈరోజు అమ్మా, ఈరోజు మన జీవితాల్లో దేవునిని కోరుకోవాలా, దేవునిని ఇష్టపడాలి. దేవుడు ఈ బిడ్డ, నా బిడ్డ, ఈ బిడ్డ పట్ల నా మహిమను నేను చాటి చెప్తాను, నా మహిమ కనపరుచుకున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఊరికే నేను కూడా వస్తున్నానులే, నేను కూడా పోతున్నానులే, ఏదో ఇంటున్నానులే, నా దాపట్టుకొని పోతున్నాను కాదు. కానీ
దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఈ వ్యక్తి నాకు సరిపోయిన వ్యక్తి, ఈ వ్యక్తి నన్ను గణపరిచే వ్యక్తి, ఈ వ్యక్తి నన్ను మహిమపరిచే వ్యక్తి, నేను కోరుకున్న వ్యక్తి ఇవే అనే ఆ స్థాయికి ఈరోజు మనం ఉండాలి ప్రియులారా. అలా లేకపోతే మన జీవితాల్లో నిజంగా మనము ఏమి ప్రయోజనము లేనే లేదు ప్రియులారా. అందుకే అక్కడ బైబిల్లో రాయబడింది, దావీదు చూడండి ఎలాంటి వాడంట, సుందరుడు. ఆయన క్యారెక్టర్ ఎంత బాగా వచ్చాడు రాయబడింది 12వ వచనంలో. అతడు ఎర్రని వాడును, అమ్మాయినమ్మా, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే ఉండను. 3 గుణాలు ఉన్నాయి. ఏమేమండి? ఎర్రని వాడు, అమ్మా వినండమ్మా, వినండి. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, సుందరమైన వాడు. ఇన్ని లక్షణాలు కలిగి ఉంటూ దేవునికి బహు ఇష్టుడుగా జీవించాడు ప్రియులారా. ఒక పై రూపంలో కూడా చక్కగా ఉన్నాడు, పై రూపంలో కూడా అందంగా ఉన్నాడు, పై రూపంలో కూడా సౌందర్యంగా ఉన్నాడు, పై రూపంలో కూడా ఒక చక్కని నేత్రాలు కలిగి ఉన్నాడు. అటు దేవుడు చూసినా కూడా లోపల కూడా అంతే అందంగా పై రూపం అందంగా ఉంది. అమ్మా వినండి, పై రూపం అందంగా ఉంది, లోపల కూడా అందంగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. మనం పైన బాగా తెల్లగప్పులుగా బాగుంటాం, లోపల మనం పైన బాగుంటాం, బ్రహ్మాండంగా ఉంటాం. ఏముండడప్పా ఏముందప్పా అన్నట్టు ఉంటుంది. లోపల అమ్మా లోపల పుచ్చు ఏంది? లోపల పుచ్చు పట్టింటది, లోపల చెడిపోయింటది, లోపల అది అసహ్యకరంగా ఉంటుంది, లోపల దేవునికి మహిమకరంగా ఉండదు, లోపల అది చెడిపోయిన జీవితం ఉంటుంది. పైన చూస్తే బాగా అందంగా ఉంది, కానీ లోపల దేవునికి ఇష్టమైంది కాదు ప్రియులారా. నా ప్రియ దేవుని బిడ్డ, పైన చూసినా లోపల చూసినా ఏమి ఉండాలి? నువ్వు ఏమిగా ఉండాలి? దేవుడు కోరుకున్న మనిషిగానే ఉండాలి, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పై రూపాన్ని మాత్రమే కాదు. అందుకే సమయంలో పై రూపాన్ని చూశాడు. దేవుడు అన్నాడు, పై రూపం చూసేవాడు కాదు, నేను ఏం చూసేవాడు? అంతరంగంలో చూసేవాడు నేను, అంతరంగాన్ని కోరుకునేవాడు, అంతరంగాన్ని ఇష్టపడేవాడు నేను. పై రూపం అది మీకు మాత్రమే పరిమితం, కానీ నాకు పరిమితము కాదు, నాకు పరిమితం కాదని. మనుషుడు పై రూపం చూస్తాడు, బాగున్నాడప్ప, అందంగా ఉన్నాడప్ప, సౌందర్యంగా ఉన్నాడప్ప, చక్కటి బాగున్నాడప్ప అని కోరుకుంటారు చాలా మంది. లోపల చాలా చెడిపోయింటారు ప్రియులారా. అది దేవునికి ఏమాత్రం ఇష్టమో లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న స్థలంలో ప్రియులారా, దేవుడు 2 రకాల కోరుకుంటున్నాడు దావీదును. పై రూపము అందంగా ఉంది, లోపల కూడా చాలా పద్ధతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. అందుకే దేవునికి దావీదు అంటే అంత ఇష్టం. మరి ఈరోజు నేను ఒక ప్రశ్న చేస్తాను. దేవుడిని చూసినప్పుడు, అమ్మా అయ్యా, దేవుడిని చూసినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఇష్టాలుగా ఉన్నావా? దేవుని చూసినప్పుడు ఏ క్షణంలోనా, ఏ వేళలోనా, ఏ గడిలోనా దేవుని పరీక్షించినప్పుడు ఆకాశం నుండి దేవుడు ఒక్కసారి ఇటు పారు చూసి ఇటు చూస్తే, దేవుడు నిన్ను చూస్తే దేవుని దృష్టి ఎట్లా కనపడాలి? నువ్వు ఇష్టంగా కనపడాలి. దేవుడు పైన చూస్తే నోవాహు ఎట్లా కనపడ్డాడంటే కృప పొందిన వాడుగా కనపడ్డాడు. నోవాహు దేవుడు చూశాడు, ఎట్లా కనపడ్డాడు? నోవాహు కృప పొందిన వాడుగా కనపడ్డాడు. దేవుడు చూశాడు, కృప పొందిన వాడు నోవాహు, అతను కృపకు పాత్రుడు. అందుకే అతను నాకు చాలా ఇష్టం అన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట ప్రియులారా. ఈరోజు మన జీవితాల్లో, అమ్మా ఈరోజు మన జీవితాల్లో ప్రభు నమ్మినామనేది గొప్ప విషయం కాదు, ప్రభు దగ్గరకు వస్తున్న గొప్ప విషయం కాదు. దేవుడిని ఇష్టపడే ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడిని కోరుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? అయ్యో ఇప్పుడు నాకు కావాలి, ఈ కుమారుడు నాకు కావాలి. ఈమె ఎంత భక్తి పరాలో, ఎంత ప్రార్థన పరాలో, ఎంత భయభక్తులు కలిగిందో, ఎంత వినతి కలిగిందో, ఎంత విధేయం కలిగిందో, ఎంత తగ్గింపు కలిగిందో, ఎంత లోబడిందో, ఎంత లోబడే వ్యక్తో అని దేవుడు చూడాలి. ఎవరు చూడాలండి? ఎవరిని? దేవుడు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ అన్ని మనలో కనపడాలి. అమ్మా వినండి, ఈ క్యారెక్టర్స్ అన్ని
మనలో కనబడాలి. నీలో తగ్గింపు లేకుండా, నీలో లోపడే మనస్తత్వం లేకుండా, నీలో విధేయత లేకుండా, నీలో వినయం లేకుండా, నీలో భయభక్తులు లేకుండా, నీలో భక్తి జీవితం లేకుండా, నీలో పరిశుద్ధ జీవితం లేకుండా ఉంటే దేవుడు ఏమంటాడు? ఈ వ్యక్తి నాకు పనికిరాడు, ఈ వ్యక్తి వల్ల నాకు మహిమ, ఈ వ్యక్తి వల్ల నాకు ఘనత, ఈ వ్యక్తి వల్ల సంతోషపడే వ్యక్తి దేవుడు సంతోషపడ్డు. ప్రియులారా, అమ్మా వినండి తల్లి, దేవుడు సంతోషపడ్డు. ఎందుకంటే ఈరోజు నీవు కానీ, నేను కానీ, మనందరూ కానీ, ఎవరైనా సరే మనం దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏమిగా ఉండాలండి? మహిమపరిచేవారుగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన విషయంలో సంతోషించేవాడుగా ఉంటాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, దయచేసి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 43 1వ వచనం చేయండి. 43 1వ వచనం. అమ్మాయినండి, అయితే యాకోబు అయినండి బాగా ఏం రాబడిందా? 53 1వ వచనం బాగా చదవమ్మా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? నేను నిన్ను విమోచించాను. ఇలాంటి బాగా మా నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుమా, పేరు పెట్టి. ఇలాంటి బాగా ఏం చేశాడు దేవుడు? పేరు పెట్టి నేను నిన్ను ఏం చేశాను? అదే అండి దేవుని కార్యం. పేరు పెట్టి పిలిచి ఏమంటున్నాను నేను ఏమంటున్నాను నేను? నువ్వు నా సొత్తు. బా, ఎంత గొప్ప మాట అండి ఇది. ఈరోజు మనం ఆయన సొత్తే అమ్మా, మనం ఆయన సొత్తే మనం ఎక్కువ సుత్తి అయిపోయాం. దానిలో సుత్తి, మాటలు సుత్తి, జీవితం సుత్తి, బతికే సుత్తి ఏమైపోయానండి? దానికి అలవాటు పడిపోయినా. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలిచా. మామూలుగా పిలువరా? ఏం పెట్టి? కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు, యాకోబో పచ్చిరా పచ్చి జాకెట్, పచ్చి లంగా అంటుంటారు. పేరు పెట్టేది వాళ్ళు కనపడే లంగాలు, జాకెట్, చీరలే. ఏంటంటే లంగాలు, జాకెట్, చీరలే. ఇదే దేవుడు చూపించేది. ఏమయ్యా ప్రవచనాలు? ఏమన్నా ప్రవచనాలు చెప్తే ఏం చెప్తారంటే, నాకు ఒక లంగా చీర కనపడుతుంది, పచ్చి చీర, ఎర్ర చీర, దేవుడు ఆమెను తాగుపోతున్నాడు, ఆమె పిలుతూ యా చీరలో, ఎర్ర చీరలో, యా చీరలో, ఇట్లాంటివి చెప్పేది ప్రవచనాలు. ఇట్లా దేవుడు ఇట్లా మాట్లాడతాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తాడంటే, ఏం పెట్టి పిలిచాడు? పేరు పెట్టి పిలిచే దేవుడు అండి ఆయన. మామూలుగా పిలిచే దేవుడు కాదైనా. ఏం పెట్టి పిలుస్తాడు? నీ పేరు తెలుసు, చెక్కయ్య త్వరగా దిగు, చెప్పినారా? చెక్కయ్య గురించి ఆ ఊళ్ళో ఎవరైనా చెప్పినారా? ఇరుకో ప్రాంతంలో చెక్క ఇట్లా వాడు, చెక్క వాడు, పలకమాడు, చెత్త, డబ్బు తింటాడు, మోసగాడు అని ఎవరైనా చెప్పిండ్రా? మరి చెప్పకనే దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచి చెక్కయ్య త్వరగా దిగు అంటే చెక్కయ్య వండరైపోయాడు. చెక్కయ్య ఆశ్చర్యపడ్డాడు. ఏంట్రా, నా పేరు ఎలా తెలుసు, నా గురించి ఎలా తెలుసు, నా పేరు స్పష్టంగా పిలుస్తున్నాడే, ఏంటి కథ? అదేంటి దేవుడు చేసే కార్యాలు. దేవుడు చేసే కార్యాలు ఎట్లుంటాయంటే పేరు పెట్టి అది దేవుని కార్యం. అమ్మా, నేను పేరు పెట్టి పిలిచేవాడు. నువ్వు ఆయనకు సొత్తుగా ఉండాలనుకంటే, నువ్వు ఆయన స్వాస్థ్యంగా ఉండాలంటే, నువ్వు విమోచించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే దేవుని మనం ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. ప్రియులారా గమనించండి, 1984లో నేను భయంకర వ్యాధితో, భయంకరమైన రోగముతో 1 సంవత్సరంన్నర పాటు చనిపోయిన స్థితిలో నేను పడక మీద పండుకున్నప్పుడు ఆ 1.5 కాల ఆ వ్యవధిలో నా శరీరంలో ఉన్నటువంటి కండ
కన్నంతా కరిగిపోయింది, కన్నంతా మరి వెళ్ళిపోయింది. కేవలము ఆ యొక్క అస్థి పంజరాలతో లేక ఎముకలతో గూడు కట్టుకుని ఉన్నాను. ఆ 1.5 కాల సంవత్సరంలో నేను లేచి పోయేవాడు కాదు, లేచి నిలబడేవాడు కాదు, లేచి పూజినవాడు కాదు. పిల్లారా, నాకంతా కొంచెం నోట్లోకి అన్నం పెట్టేవారు. ఒక యాపిల్ పీస్ వినండి, ఒక యాపిల్ పీస్ నా నోట్లోకి పెడితే ఆ యాపిల్ పీస్ కూడా, ఒక పీస్ కూడా నాకు కరిగేది కాదు పిల్లలు. అంత అనారోగ్యంతో, అంత చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నా జీవితంతో పిల్లారా, అందరూ అనుకున్నారు వీడు బతుకోడు, వీడు బతుకోడు, వీడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు. ఎవరు చూసినా డాక్టర్ అంతా అయిపోయింది. గుంటకల్ డాక్టర్, ఉరుకొండ డాక్టర్, వజ్రకర్ డాక్టర్, అనంతపురం డాక్టర్, అన్ని డాక్టర్లు అయిపోయినారు. ఎప్పుడు 1984లో పిల్లారా. ఆ టైంలోనే నేను మరణావస్థలో ఉన్నాను, మరణ పడకలో ఉన్నాను. 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని 1 కానీ 2 కానీ బయటికి అట్లా మోసుకొని పోయేవాళ్ళు, నన్ను అట్లా తీసుకొని పోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రియులారా, ఒకరోజు నేను దేవస్థానంలో ఈ విధంగా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, నేను బ్రతుకుట నీకు ఇష్టమైతే వినండి, నేను బ్రతుకుట నీకు చిత్తమైతే నన్ను బ్రతికి, లేకుంటే ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడు, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడని నాకు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను బతుకుతా, నువ్వు మాట్లాడితే నేను లేస్తా, నువ్వు మాట్లాడితే నాకు జీవం వస్తుంది, నువ్వు మాట్లాడితే నేను నడుస్తాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడని. ఆ రాత్రి 12 గంటల మధ్య అందరూ పండుకున్న తర్వాత, ఆ దినాల్లో కరెంట్ లేదు, ఇంట్లో దీపాలు ఆర్పేసుకొని మొబ్బులో పనుకునే వారం పిల్లరా. మాది పాతిల్లు, చాలా పెద్ద ఇల్లు అనమాట, అటు వరకు ఉంటుంది పెద్ద ఇల్లు. అయితే రాత్రి నేను పండుకొని ఎల్లలకు పండుకొని మోకాళ్ళకు ప్రార్థన చేసే శక్తి లేదు. ఇంత కాలు, ఇంత చెయ్యి ఎండిపోయినాయి, కాలు చేతులన్నీ ఎండిపోయినాయి, ఎముకలన్నీ బర్రె ఎముకలు, మాంసం లేదు నా శరీరంలో. భయంకరమైన పరిస్థితుల్లో ఒక అస్థి పంజరంలాగా నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆ రాత్రి దేవునితో ఒకే మాట్లాడినాను. అది కూడా ఎందుకని అంటే, ఒక క్రిస్మస్ డిసెంబర్ మాసంలో పక్కనింటి ఏమో వచ్చి, మా పెద్దమ్మ వచ్చి మా అమ్మను అడుగుతుంది, ఏమ్మా జయమ్మ, నీ పిల్లోడు ఎట్లున్నాడు అని అడిగింది. అడిగితే మా అమ్మ విసిగిపోయింది. చూపించి డాక్టర్తో చూపించేంత విసిగిపోయి బాధపడి మా అమ్మ నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏమొచ్చిందంటే, వీడు సచ్చినోడు కాదు, వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు అనింది. ఆ మాట నేను లోపల పట్టుకున్న నాకు వినపడింది. ఆ మాట నాకేం చేసిందండి, వినపడింది. ఎప్పటిది వినపడితే అప్పుడు అనుకున్నాను, ఒరే నా కన్న తల్లి కూడా నాకు, నా కన్న తల్లికి నేనేమైపోయాను, భారం అయిపోయాను, గొడవైపోయాను. వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదంటే నిజంగా నేను చస్తే మేలు కదా. ఏమనుకున్నా, నేను చస్తే మేలు కదా, వీళ్ళకి చాలా భారంగా ఉన్నట్టుంది, వీళ్ళు నా విషయంలో చాలా బాధపడుతున్నారు, చాలా విసిగిపోయినారు అని నేనేం చేశానంటే, అది మనసులో పెట్టుకొని ఆ రాత్రి పిల్లలారా 12 గంటల మధ్యలో నేను అట్లా ఎల్లెలకలు పండుకొని ప్రభుతో ఒకే మాట్లాడినాను. ప్రభు, నేను బతకలేదంటే నన్ను ఈ రాత్రే నువ్వు నాతో మాట్లాడు. నేను చచ్చిపోవాలనుకుంటే ఈ రాత్రి నన్ను చంపుకొని పో. అమ్మా నేను తల్లి, ఈ రాత్రి నన్ను ఏం చేసుకోను పో, నన్ను చంపుకొని పో అని అడిగి ఆ రాత్రి భయంకరంగా ఏడ్చాను. ఏడిస్తే పిల్లారా, జరిగిన అద్భుతం ఏంటంటే, 2 గంటల ప్రాంతంలో అంత కటికి చీకటిగా ఉన్న ఆ గది, అంత ఆ కచ్చిగడి ఒకరి మొక్కలు ఒకరు కనపడు, అంత కటికి చీకటి, అంత పాతిళ్ళు, కిటికీలు లేవు, మా ఇంటికి ఏమీ ఉండవు అన్నమాట. పాతిళ్ళు, కిటికీలు ఏముండవు, అంత ఒక గోడలో ఉన్నట్టు ఉంటుంది మా ఇల్లు. అట్లా పరిస్థితి, కటికి చీకటి. దీపం పంటిస్తేనే మనం కనపడతారు, లేకపోతే కనపడరు, అంత భయంకర చీకటి. అలాంటి పరిస్థితుల్లో ఆ 2 గంటల ప్రాంతంలో నా ప్రార్థనకు దేవుడు విని, నా కన్నీటి ప్రార్థన దేవుడు విని, నా బాధ వేదన చూసి ఆ మధ్యరాత్రిలో దేవుడు పిల్లారా, ఆ ఇల్లంతా కూడా ఒక తేజు మహిమ, ఒక తేజు వెలుగు, ఒక భయంకరమైనటువంటి ఆ వెలుగు చేత, ఆ వెలుగులో నుండి ఆ వెలుగు వస్తేనే నాకు ఆశ్చర్యమైపోయింది. ఏంట్రా ఇంత వెలుగు వచ్చింది, ఇంత తేజస్సు వచ్చింది ఏంటంటే, ఆ వెలుగు నుండి ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు కృంగిపోయినావు, నా కుమారుడు కృంగిపోయినావు, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు.
నేను లేపుతాను, నా పని కొరకు వాడుకుంటానని బైబిల్ వాగ్దానం ద్వారా దేవుడు యెషయా గ్రంథంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. లేఖనాలతో ఆధారంతో పాటు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, అతనికి ఆహారం సమృద్ధిగా ఉంటుందని బైబిల్లో క్లియర్గా నాతో దేవుడు మాట్లాడినాడు. ఆ బైబిల్ యాడుందో, ఆ యెషయా గ్రంథం యాడుందో నాకు అప్పుడు కూడా తెలియదు. దేవుడు చెప్పాడు, ఫలానా అధ్యాయం ఫలానా వచనంలో ఇదిగో నీతో నేను మాట్లాడుతున్నాను, ఇదిగో ఆ స్వరాన్ని ఆ రాత్రి నేను వెలుగులో విన్నాను. ప్రియులారా, ఆ మాట మాట్లాడితే, ఆ స్వరం వినబడితే నాలో ఎక్కలేని శక్తి, నాలో ఎక్కలేని బలము, నాలో ఎక్కలేని ఉద్యమం వచ్చేసింది. మరి సంవత్సరాల పాటు నడువుకోకున్న వ్యక్తి, లేవుకోకున్న వ్యక్తి దేవుడు మాట్లాడితే నాకు నేనుగా ఆ యొక్క వెలుగులో నేను లేచాను. పిల్లారా, లేచి ప్రభుని ఏం చేశానంటే, ప్రభా నువ్వు నాకు నిజంగా నాతో మాట్లాడావు ప్రభా, నన్ను దర్శించావు ప్రభా అని దేవునికి వందనాలు చెప్పాను. అంతటితో ఆ వెలుగు కనపడుకోకుండా కడిగి చీకటి అయిపోయింది. నేను వెంటనే లేచాను. నాకు నేనుగా లేచి పిల్లారా అగ్గిపెట్టి తీసుకొని దీపం అంటించి ఆ యొక్క బాన్ దగ్గర పోయి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగి అప్పుడు మోకాళ్ళ మీద ఉండి నీళ్ళు తాగింత మోకాళ్ళ మీద ఉండి, ప్రభా నన్ను దర్శించడానికి వచ్చావా, నాతో మాట్లాడడానికి వచ్చావా, నా జీవితాన్ని మార్చడానికి వచ్చావా, నన్ను వాడుకోవడానికి వచ్చావా అని దేవుని కన్నీటితో దేవుని ఆరాధించాను, కన్నీటితో దేవుని స్తుతించాను. ప్రియులారా, ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు దేవుడు తన అద్భుతంగా, దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి తన మహిమతో ప్రియులారా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అన్న విషయానికి నేను సంతోషిస్తున్నాను. అమ్మా, ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను, ఎందుకు సంగతి చెప్పానంటే దేవుడు మాట్లాడే దేవుడు దర్శించే దేవుడు మన జీవితాలు గుర్తెరిగే దేవుడు, మన సమస్యను పరిష్కారం చేసే దేవుడు, మన బాధలు తొలగించే దేవుడు, మన కన్నిటి తుడిచే దేవుడు, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు. ప్రియులారా, అలాంటి దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం? అందుకే యెషయా 43 మొదట్లో ఆ మాట రాబడింది, నేను విమోచించాను, నేను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. ఎవరితో? ఇజ్రాయెల్తో. ఎవరు చెప్పాడండి? ఇజ్రా అనగా దేవుడు, ఏల్ అనగా దేవుడు, ఇజ్రా అనగా పోరాటం. ఇజ్రా అంటే ఏంటంటే, ఇజ్రా అంటే పోరాటం, ఏల్ అనగా దేవుడు అంటే ఇజ్రాయేలు. దేవునితో పోరాడిన వ్యక్తి, దేవునితో పోరాడిన వ్యక్తి ఇజ్రాయేలు. అట్లా ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అపోస్తుల కార్యం దయచేసి చేయండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 13వ అధ్యాయం 22 13-22. అపోస్తుల కార్యం 13-22. 13-22 అపోస్తుల కార్యం. తరువాత అతను తొలగించి దావీదును అతనికి రాజుగా ఎవరు తొలగించాడండి? ఎవరు తొలగించాడు? ఇష్టం లేని వ్యక్తి. సౌలు ఎవరు? ఇష్టం లేని వ్యక్తి. 40 సంవత్సరాలు రాజుగా పరిపాలకుడుగా ఎన్నుకుంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే చాలా జాగ్రత్తగా చేశాడు సౌలు. 2 సంవత్సరాలు మాత్రమే ఒక క్రమంగా భయభక్తులు చేశాడు. మిగతా 38 సంవత్సరాలు భయంకరంగా సౌలు ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా జీవించాడు. అందుకే సౌలు దేవుడు ఏం చేశాడమ్మా? వినండి బాగా. దేవునికి ఇష్టం లేకున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టం లేకుండా దేవుడు ఏం చేస్తాడు అమ్మా? దేవునికి ఇష్టం లేకుండా దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆయనకి ఇష్టంగా నువ్వు లేవంటే, ఆయనకి ఇష్టంగా నువ్వు బతకలేదంటే, ఆయన చెప్పిన ప్రకారం నడవలేదంటే, ఆయన చెప్పిన ప్రకారం జీవించలేదంటే దేవుని ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. వాస్తవం ఇది.
మనం ఆయనకి ఇష్టంగా లేవంటే నువ్వు పనికిరావు అన్ఫిట్, నేను పక్క పెడతాడు. చూడారా, సౌలును అభిషేకించిన దైవజనుడే, సౌలును అభిషేకించిన దైవజనుడే సమూయేలును కూడా అభిషేకించాడు. మరి సౌలు పరిస్థితి ఏమైపోయా? సౌలు ఏమైపోయా? సౌలు దేవుని చేత పక్కకు తొలగించబడ్డా. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు పరిపాలన చేయలేవు, నువ్వు నువ్వు పక్కరా. ఇంకో వ్యక్తిని నేను ఏం చేసుకుంటున్నా? ఎన్నుకుంటున్నా, ఇంకో వ్యక్తిని ఏర్పరచుకుంటున్నాను అంటాడు దేవుడు. పిల్లారా, ఎందుకు ఆ వ్యక్తిని తొలగించాడు తెలుసా? ఇష్టం లేకుండా జీవించాడు, ఒట్టొట్టి ప్రమాణం చేశాడు, చంపాడు, దేవునికి అవమానకరంగా జీవించాడు, సౌలును గాయపరిచాడు, సమూయేలును రకరకాలుగా బాధ పెట్టాడు, సమూయేలు యొక్క వస్త్రపు చెంగు ఆ దుప్పటి కూడా కోశాడు. ఇన్ని వ్యతిరేకమైన చేశాడు, ఒట్టొట్టి ప్రమాణం చేశాడు, చాలా మందిని చంపాడు, గోవులను పశువులను హతం చేశాడు. అలాంటి వ్యక్తి సౌలు. అందుకే దేవుడు సౌలును ఏం చేశాడు? తొలగించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో మా సహోదరుడా, దేవునికి ఇష్టంగా లేకపోతే, దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు చూసని చెప్పు, చూసని చెప్పు, చూస్తాడు. చూసని చెప్పు, చూసి ఒక్కసారి ఏం చేస్తాడు? నిన్ను పక్కకి తొలగిస్తాడు. అవసరమైతే నువ్వు భూలోకంలో వండుకోకుండా చేస్తాడు కూడా. గుర్తుపెట్టుకో, ఊరికే తీసేస్తా అంటే పక్కకు పెట్టేది కాదు. అవసరమైతే నువ్వు పనికి రాకుండా చేస్తాడంతే. అందుకే ఎప్పుడైతే పక్కకు తొలగించబడ్డాడో అతడు దురాత్మతల్లోకి వచ్చి అతను భయంకరమైనటువంటి మరి ఆ ఆలోచన చేసి లాస్ట్ సౌలు తన కత్తి మీద తానే పడి ఏమైపోయా? చచ్చిపోయా. తన కత్తి మీద తానే పడి పిరికి పందలాగా, పిరికి మనిషిలాగా చనిపోయా. కారణం ఏంటంటే, దేవుడు ఒక్కసారి వద్దనుకున్న వ్యక్తి ఏమైపోతాడు? దేనికి పనికి రాకుండా అయిపోతాడు. గుర్తుపెట్టుకోమ్మా. ఒకవేళ నువ్వు ఆషామాషి అనుకున్నావేమో, ఆషామాషిగా ఆలోచన చేస్తున్నావేమో, ఒకవేళ మన జీవితాల్లో ఆషామాషిగా ఉంటే దేవునికి అయిష్టకరంగా వ్యతిరేకంగా బతికి, వ్యతిరేకంగా జీవిస్తూ, వ్యతిరేకంగా నడిస్తే మన జీవితాలు పనికి రాకుండా చేస్తాడు పిల్లారా. అందుకే దేవుని చేతుల్లో వాడబడితే నేను బహుగా వాడుకుంటాడు. నువ్వు పనికి రాకుండా ఉంటే నేను పనికిరాని వానిగా ఏం చేస్తాడు? పనికిరాని వానిగా చేస్తాడు. నువ్వు పనికిరావు, నువ్వు నాకు అవసరం లేదు, నేను నిన్ను కోరుకోలేదు అంటాడు దేవుడు. నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు కోరుకున్న మనిషి కాదు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కోరుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడ కొనిపే నేను ఎన్నుకున్నాడంటే దేవునికి నువ్వు కావాలి. దేవునికి నువ్వు కావాలన్నప్పుడు దేవుని కొరకు బతకవద్దా? దేవుని కొరకు జీవించవద్దా? దేవుని మహింపచలవద్దా? దేవుని గణపరచలవద్దా? మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా? నువ్వేం చేస్తున్నావు సహోదరుడా? నువ్వేం చేస్తున్నావు? దేవుని మహింపరుస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టకరంగా దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ మహింపరుస్తున్నావా? దేవుని సంతోషపెట్టే పనులు నువ్వు చేస్తున్నావా? చేయకపోతే దేవుడు అంటాడు, నువ్వు నా దృష్టిలో పనికిరావు అంటాడు. ఏమంటాడు? నేను నా దృష్టిలో పనికిరావు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడింది. అదే అపోస్తలుల కార్యం 9:15 అపోస్తలుల కార్యం 9:15. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఏమంటాడు? ఇశ్రాయేలు ఎదుటను నా నామము వచ్చించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమంటున్నాడండి? నేనేం చేస్తున్నాను? ఒక వ్యక్తిగా వాడుకుంటున్నాను, నేను ఒక పనివాణిగా వాడుకుంటున్నాను, ఇజ్రాయేలుకు ఒక మాదిరిగా వాడుకుంటున్నాను. అనేకులు వెలుగులోకి తీసుకురావాలా, అనేక చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావాలా, పాపలో ఉన్న వారిని ప్రభులోకి తీసుకురావాలా, చెడిపోయిన వారిని ఒక బాగు చేయాలా అనే దాంతోనే నేను ఏర్పరచుకుంటున్నాను. మరి నువ్వేం చేయాలా? నువ్వు నాకు సాధనంగా ఉండాలి. ఏమంటానంటే, నువ్వు నా సాధనంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని అనుకున్నప్పుడు నువ్వు సాధనంగా ఉన్నావా? సాధనంగా అంటే అర్థం ఏంటంటే,
అమ్మా అయ్యా సాధనంగా అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు నువ్వు వాడబడుతున్నావా? ఒక కత్తి అమ్మా, ఒక కత్తి ఇంట్లో ఉందనుకోండి, దాన్ని వాడుకోకుంటే అది వాడుకోకుంటే రోజు ఏమవుతుంది? అది తుక్కుబట్టి సిలుము పడుతుంది, ఏ పనికి రాదు. అది వాడుతుంటే వదనవుతుంది. మనం కూడా వాడుకుంటూ బాగా వాడబడితే అమ్మా బాగానండి, మనం వాడబడితే దేవుడు బలంగా వాడుకుంటాడు. వాడుకోకుండా ఆడేసిన వ్యక్తులు ఆడే ఉన్నామంటే నువ్వేం పనికే నిష్ప్రయోజనమైనటువంటి దాసుడు అంటాడు దేవుడు. నిష్ప్రయోజనమైన దాసుడు. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ఏర్పరచుకుంటే నువ్వు దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉన్నావా? పోయి వాడుతున్నావా? అమ్మా వాడుతున్నారా? మీరు దేవుని కొరకు వాడబడుతున్నావా? వాడబడ్డం అంటే అర్థమేంటి? అనేకులకు స్వార్థ చెప్తున్నావా? అనేకులకు దేవుని మాట చెప్తున్నావా? అనేకులు యేసు ప్రభు గురించి ప్రేమను ప్రకటిస్తున్నావా? పోనీ సాక్ష్యం చెప్తున్నావా? యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నావా? అది వాడుకోవడం అంటే. అట్లా కాకుండా నీ ఎందుకు నువ్వు ఉంటే, నీ వరకు నువ్వు ఉంటే, ఆదివారానికి పరిమితమైతే, ఆదివారం వచ్చి ఆరాధనలో పాల్గొని పాటలు పాల్గొని ఇంటికి పోయినామనుకో, అది వాడబడ్డం కాదని. అది వాడబడ్డము కాదు. నువ్వు వాడుకోవాలంటే దేవుడు నీ ద్వారా వాడబడాలంటే నువ్వు దేవుని పని చేయటంలో ఒక నిమగ్నత కలిగి ఉండాలి. దేవుని పని చేయటంలో ఒక మంచి సాధనంగా ఉండాలి. ప్రియులారా, దేవుని గురించి అనేకులకు చెప్పే వ్యక్తిగా ఉండాలి. అదే వాడుకోవడం. అందుకే దేవుడు ఏర్పరచుకోండి, ఊరికే ఏర్పరచుకోలేదు. దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే నువ్వు అనేకుల కొరకు వాడబడే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, ఎందుకు దేవుడు ఆ మాట్లాడుతున్నా అంటే, ఒకరోజు నిన్ను అడుగుతాను నేను అంటాడు. ఎందుకు అడుగుతాడు దేవుడు? నిన్ను పుట్టించింది, నిన్ను ఏర్పరచుకుంది నీ కొరకు కాదు, నా కొరకు అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? నా కొరకు ఏర్పరచుకున్నా. మరి నా కొరకు ఏర్పరచుకున్నప్పుడు నా కొరకు నువ్వు వాడబడుతున్నావా? నా కొరకు నువ్వు వాడబడుతున్నావా? సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడ్డాడు. రాళ్ళ చేత కొట్టించుకున్నాడు, గోడాదెబ్బ చేత కొట్టించుకున్నాడు, పలుమార్లు గాయపరచబడ్డాడు, పలుమార్లు దెబ్బతిన్నాడు, పలుమార్లు అవమానం పొందాడు, పలుమార్లు ఆకలి దప్పులకు బానిసైనాడు, పలుమార్లు అనేక సమస్యల్లో ఇరుక్కున్నాడు. చివరికి తన ప్రాణాన్ని ప్రాణంగా అది వాడబడ్డమంటే అట్లా వాడుకున్నాడు దేవుడు. ఎవరినండి? ఎవరు వాడుకున్నాడు? పౌలు వాడుకున్నాడు దేవుడు. పౌలును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఎందుకు కోరుకున్నాడు నేనంటే, నేను వాడుకోవడానికే. దేవుడు నేను వాడుకోవడానికే కోరుకుంటున్నాడు, ఊరికే కోరుకోవడం లేదైనా. నువ్వు వాడబడితే దేవుడు నేను వాడుకుంటాడు. నువ్వు వాడబడకపోతే నువ్వు దేనికే పనికిరాని వ్యక్తి. దేవుని నేను ఇష్టపడ్డు, ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తిని పక్క పెట్టు, ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి ద్వారా నాకు మహిమ లేదు, ఈ వ్యక్తి ద్వారా ఒక ఆత్మన రాలేదు, ఈ వ్యక్తి ద్వారా ఒక కుటుంబాన రాలేదు, ఈ వ్యక్తి ద్వారా కొంతమందికైనా సువార్త ప్రకటించబడలేదు. ఈరోజు మనం ఆ విధంగా చేస్తున్నామా? ఈరోజు దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నా అంటే, దావీదు ద్వారా రాజ్యం బాగుపడింది, కుటుంబాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు నెమ్మది సమాధానం కలిగి ఉన్నారు. పిల్లలు, ఈరోజు మన జీవితాల్లో ఆ విధంగా ఉన్నామా? ప్రేమ వాళ్ళ గమనించండి. దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడమ్మా? నీ ద్వారా దేవుడు మహిమ పొందడానికి, దేవుడు నీ ద్వారా ఏం పొందడానికి? మహిమ పొందడానికి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇది ఒక మాట చదువుకుందాం. గలతీ పత్రిక 1:10 చదవండి. గలతీ పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకోరుచున్నానా? మనుషుల దయను నేను మనుషులు సంతోషపెట్టకూరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడు కాదు అంటాడు పౌలు. ఏమంటున్నా అంటే, నేను మనుషులు సంతోషపెట్టడానికి రాలేదు. ఎవరిని సంతోషపెట్టేకి వచ్చినాను? ఎవరిని? దేవుని మహింపరచడానికి, దేవుని సంతోషపెట్టడానికి వచ్చాను, కానీ మనుషులు సంతోషపెట్టే నేను లోకాలనికి. ఈరోజు అదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడమ్మా నేనంటే,
ఎందుకు కోరుతున్నాడు నిన్ను అంటే, నువ్వు మనుషులు సంతోషపెట్టేదాన్ని కాదు. ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరిని? దేవుని సంతోషపెట్టాలి. వాళ్ళ సంతోషపెట్టినప్పుడే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డ, దేవుడు కోరుకున్న బిడ్డ, దేవుడు కోరుకున్న బిడ్డ. లేకుంటే మనము ప్రియులారా దేవుని దృష్టిలో ఏమాత్రం పనికిరాని వారుగా మారిపోతాం. కాబట్టి మధ్యాహ్న సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు మిగతా వాళ్ళందరినీ వద్దు 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 అన్నాడు? ఆ వ్యక్తి ఎందుకు అనుకున్నా అంటే, ఆ వ్యక్తి దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా, దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా కోరుకోవాలనుకుంటే, నువ్వు కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే, ప్రియులారా దేవుని దృష్టిలో నువ్వు ఆయనకు ఇష్టకరమైన వ్యక్తిగా ఉండాలి. ఇష్టకరమైన వ్యక్తిగా, ఇష్టకరమైన బిడ్డగా ఉండాలి. దేవా, నన్ను నువ్వు కోరుకున్నావు, దేవా నీకు ఇష్టకరమైన పనులు చేస్తా, ఇష్టమైన పనులు చేస్తానని ఈరోజు మనము తీర్మానం చేద్దామా? ఈరోజు మనం తీర్మానం చేద్దామా? ఎందుకంటే దేవుడు ఒక మరి దావీదుని అనుకొని, ఒక దాని మొదలుకొని బేర్షా వరకు ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప నాయకునిగా ఎన్నుకున్నాడంటే, దావీదు విషయంలో దేవునికి ఎంత ప్రణాళిక ఉందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు నేను ఆ విషయాల్లో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు మరి నువ్వు వాడబడతావా? అమ్మా సహోదరుడా, నువ్వు వాడబడతావా? నువ్వు వాడబడితే దేవుడు నిన్ను కోరుకుంటాడు. దేవుడు నువ్వు వాడబడాలనుకుంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఇష్టపడి నిన్ను బలంగా వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు, ఘనంగా వాడుకుంటాడు, మహిమకరంగా వాడుకుంటాడు. మరి వాడబడతావా? ఈరోజు ఒకే ఒక ప్రశ్న, నువ్వు వాడబడతావా, వాడిపోతావా? ఆలోచన చెయ్యి. నువ్వు వాడబడితే దేవుడు వాడుకుంటాడు, వాడిపోతే ఎండిపోతావు. వాడిపోతే ఏమైపోతావు? ఎండిపోతావు, అంతే. దేనికి పనికి రాకుండా మారిపోతావు ప్రియులారా. వాడుకుంటే దేవుడిని అద్భుతంగా వాడుకుంటాడు, అన్ని విషయాల్లో వాడుకుంటాడు. ఏది కొరత లేకుండా అద్భుత రీతిగా నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. అలాంటి దేవుడే మన దేవుడు ప్రియులారా. ఈరోజు మనం ఆయన చేతిలో వాడబడదామా? ఆయన చేతిలో వాడబడదామా? దయచేసి మోకరించండి. మనం జీవితాలు ఒక్కసారి పరీక్ష చేసుకుందాం.